ఎన్నికల యుద్ధంలో పోల్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఇక్కడ విఫలమైతే ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముగిసినప్పటికీ ఓట్లు జరిగే వరకు అలర్ట్గా ఉంటాయి. మరి ప్రచారం అనంతరం పోల్ మేనేజ్మెంట్ను ఎలా చేస్తారు? పోల్ మేనేజ్మెంట్కు పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయి? లెట్స్ వాచ్. ఎన్నిక ఏదైనా సరే పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోతే ఎంతటి నేతైనా గెలిచేది అనుమానమే. అందుకని పోలింగ్ కు ముందు పార్టీ అన్ని పోల్ మేనేజ్మెంట్స్ పై ఫోకస్ పెడుతుంటాయి. ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఒక్కో పార్టీ ఒక్కో స్ట్రాటజీని అవలంబిస్తుంటుంది. ఓటర్లను ఏ, బి, సి అని 3 వర్గాలుగా విడదీసి వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను లెక్కలు వేస్తుంటారు. ఏ కేటగిరీలో ఓటర్లంటే పార్టీకి సంబంధించిన ఓటర్లు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పార్టీ నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, బాగా దగ్గరి వాళ్లు, అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులు కూడా ఏ కేటగిరీలోకి వస్తారు. ఇక బి కేటగిరీ అంటే తటస్థ ఓటర్లన్నమాట. వీళ్లు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, పైగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు. వీళ్ల మొగ్గే చాలా కీలకం. వీళ్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీదే గెలుపని పార్టీలు భావిస్తుంటాయి. ఇక సి అంటే 3 వర్గం ఓటర్లు. వీరు అధికార పార్టీ వ్యతిరేక ఓటర్లన్నమాట. వివిధ కారణాలతో వీళ్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్లుండొచ్చు, లేదా ఇతర పార్టీల మద్దతుదారులు కూడా ఉండొచ్చు. పార్టీలన్నీ ప్రధానంగా చివరి 2 కేటగిరీలు అంటే బి, సి వర్గాల ఓటర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేస్తుంటాయి. బి, సి కేటగిరీలకు సంబంధించిన ఓటర్లపై ఎక్కువగా దృష్టి పెట్టి 2-3 సార్లు కలిసి ఓట్లు వేయమని విజ్ఞప్తులు చేస్తుంటారు పార్టీల ప్రతినిధులు. ఈ వర్గాలను 2-3 విడతలుగా కలవటం ద్వారా తటస్థ ఓటర్లు, ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుంటాయని పార్టీలు భావిస్తుంటాయి. ఆయా పార్టీల నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే ఛాన్స్ ఇవ్వరు. బూతుల వారీగా ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను పార్టీలు నియమించుకుంటాయి. వారితో నిత్యం టచ్లో ఉంటూ ఏర్పాట్లను చేస్తుంటాయి. గ్రౌండ్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాయి. పాత, కొత్త ఓటర్లు అనే తేడా లేకుండా ఓటర్లంతా ఖచ్చితంగా ఓటేసేలా చూసేందుకు పార్టీలు దిశానిర్దేశం చేస్తాయి. బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, సభ్యుల ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా క్షేత్రస్థాయిలోని నేతలు సంప్రదింపులు జరుపుతుంటారు. తమకు అనుకూలంగా ఉంటారు అనిపిస్తే నిత్యం వాళ్లతో టచ్లో ఉంటూ పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా పావులు కదుపుతుంటారు. ఎన్నికల ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కీలకంగా కావడంతో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని పార్టీలు భావిస్తున్నాయి. అధినాయకత్వాలు ఇచ్చే టాస్కులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి సఫలీకృతం కావాలని గ్రౌండ్లోని నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటరు జాబితాలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటారు. ఇదంతా ప్రచారం ముగిసిన తర్వాత తంతు. ప్రచారం జరిగే సమయంలో పోలింగ్ దగ్గర పడుతుండగా కూడా అభ్యర్థులు, పార్టీలు పోల్ మేనేజ్మెంట్ కు అనేక ఎత్తులేస్తుంటారు. గంపగుత్తగా, సింగిల్ గా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటారు. పోలింగ్ బూత్ స్థాయిలో విందులు ఇస్తుంటారు. కుల, వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందులు నిర్వహిస్తూ గంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు శ్రమిస్తారు. ఓటర్లకు డబ్బులు నేరుగా చేరేందుకు, వ్యవహారం సాఫీగా సాగేందుకు బంధువులు, నమ్మకమైన వ్యక్తులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు. అభ్యర్థి టికెట్ దక్కించుకోవటం, ప్రచారం చేయటం ఒకెత్తైతే ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను పోలరైజ్ చేసి తమకు ఓటు వేసే విధంగా చేయటం మరో ఎత్తు. ఈ పోల్ మేనేజ్మెంట్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్లకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలాసార్లు నిరూపితమైంది.